హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 139వ భాగం. హరహర మహదేవ శంభో శంకర అన్న శివనామస్మరణ మారుమోగిపోతుంది గుడి ప్రాంగణమంతా. అభిరామ్ ఇద్దరు ఆ పరమేశ్వరుడికి అభిషేకాలతో అభిషేకిస్తుంటే హరహర మహదేవ శంభో శంకర అన్న శివనామస్మరణ బంగళా వరకు మారుమోగుతుంది. ఆ నాదానికి బంగళాలో ఉన్న ఆనంద్ చిటికెన వేలిలో సన్నగా కదలిక మొదలైంది. గుడి తలుపులు తెరుచుకున్నాయని గ్రహించిన రాఘవ సన్నగా నవ్వుతూ ఆనందిని చూడగానే సన్నగా షివరవుతున్న అతని చిటికెన వేలుని గమనించి, తమ్ముడు తమ్ముడు, నా మాట నీకు వినిపిస్తుందా? లే తమ్ముడు అని పిలుస్తుంటే 20 ఏళ్లుగా నిద్రావస్థలో ఉన్న కళ్ళని అతి కష్టంగా తెరవబోయి శక్తి లేక మళ్లీ వెంటనే నిద్రలోకి జారుకున్నాడు ఆనంద్. ఆనంద్తో పాటు ఉన్న నర్స్ లోపలికి వచ్చేసరికి అతని పరిస్థితి అంతా నార్మల్గానే ఉండడంతో సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చుండిపోయింది. నిరాశగా ఆనంద్ తల మీద నిమురుతూ, ఏంట్రా లేచినట్టే లేచి మళ్లీ నిద్రపోతున్నావు అనుకుంటూ అతని పక్కనే కూర్చున్నాడు రాఘవ. అభి, రామ్ ఇద్దరూ కలిసి అభిషేకం పూర్తి చేయగానే పూజారులు అలంకరణ మొదలుపెట్టారు. జరిగేదంతా రగిలే కళ్ళతో చూస్తున్నాడు రాజేంద్ర. ధను దాదాపుగా సగం గుడి వరకు తగలబడిపోయింది. అయినా ఈ పిచ్చి జనాలు వాడు చెప్పిందాన్ని నమ్మి గుడిని తెరిపించేలా చేశారు. ఇప్పుడేం చేద్దాం నాన్నా అని అడిగితే, ఇప్పుడు నువ్వు చేసేదేమీ లేదు, తూర్పు తిరిగి దండం పెట్టడమే అన్న రామ్ గొంతు వినిపించి ఇద్దరూ తల తిప్పి చూశారు. ఏంట్రా ధను తెగ నిలుగుతున్నావు? మొన్న మావిడ ఈడ్చిపెట్టి కొట్టిందంట, ఇంకా సిగ్గురాలేదా అని అభి అంటే, అయ్యో అన్నయ్య, వీడి ఫ్యామిలీకి అసలు టచ్ లేని పదమది. రామ్, ఎందుకురా అంత కోపం? ఓ, పక్కనే ఉన్న మీ నాన్నని చూసుకుని రెచ్చిపోతున్నావా? ఏంటి రాజీ బొమ్మలా నిలబడిపోయావు? కావాలని గుడికి నిప్పంటించి అందరికీ అరిష్టమని నమ్మించి గుడిని శాశ్వతంగా మోయించాలని పెద్ద ప్లానే వేశావు. కానీ మేమిక్కడ ఉన్నంత వరకు నువ్వు చెప్పే అరిష్టాలేవి ఎవ్వడూ నమ్మరు. ఎందుకో తెలుసా? ఈ ఊరికి పట్టిన అతిపెద్ద అరిష్టం నువ్వే కాబట్టి. ఆ విషయం అందరికీ తెలుసు కాబట్టి. అభి, అబ్బా నీకెన్నిసార్లు చెప్పాలరా, నా పేరది కాదు, అభిరామకృష్ణ భూపతి. అవును, నువ్వేంటి ఇంకా ఇక్కడే ఏడ్చావు? ఇక బయలుదేరు, రేపటికి ఇంకేదైనా కొత్త ఐడియా స్టార్ట్ చేయి. అన్నయ్య, నాకెందుకో వీళ్ళు ప్రసాదం కోసం వెయిటింగ్ ఏమో అని డౌట్. ఏంటి రాజీ, ఆకలేస్తుందా? ప్రసాదం తింటావా అని అభి వెటకారంగా అడిగితే, నేను ప్రసాదం తింటాం కాదురా, నన్ను అవమానిస్తున్న మిమ్మల్ని ఇంతకింత అనుభవించేలా చేయకపోతే నా పేరు రాజేంద్ర భూపతి కాదు. ఒకప్పుడు ఇలానే మీ నాన్న నాతో పెట్టుకుని ఇప్పుడు సమాధిలో పడుకున్నాడు, ఇక మీ వంతు అంటుంటే ఇద్దరూ మొహాలు చూసుకుని గట్టిగా నవ్వేశారు. పిచ్చినా కొడుక, మా పెదనాన్నంటే ఉత్తముడు కాబట్టి మంచి మార్గంలో వెళ్ళాలి అనుకున్నాడు. బట్ మేమున్నామే, అడ్డంగా పుట్టిన వాళ్ళం, నిన్ను అడ్డంగా పాతేయకలం, జాగ్రత్త అని రామ్ అంటే, అప్పుడే కాదు తమ్ముడు, వీడికి నేను ఒక మంచి ముహూర్తం పెట్టా అన్నాడు అభిరామ్. ఎప్పుడన్నయ్యా? అది ఇప్పుడే కాదురా, సస్పెన్స్. సరిగ్గా 40 రోజులు, గుర్తుపెట్టుకో. ఏ జనం ముందైతే నా కుటుంబాన్ని సర్వనాశనం చేశావో అదే జనం ముందు అదే ఊర్లో నిన్ను పరిగెత్తించి చంపుతాను. బెదిరిస్తున్నావా? కాదు, హెచ్చరిస్తున్నా. తప్పించుకోవడానికి నీకు అవకాశం ఇస్తున్నా అని అభి అంటే, అది చూస్తా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అభిరామ్. వీళ్ల మాటల్ని దూరం నుండి విన్న ప్రమోద్, వైశులు, మీ నాన్న చేస్తున్న నిర్వాకం చూశావా? ఆయన బుద్ధి మారదు. మన పెళ్లికి మీ నాన్న లాంటి వాడి అంగీకారం అవసరం లేదు వైశు అంటే బాధగా తలొంచుకుంది. అరే వైశు, నేను నిన్ను చూడలేదు, ఎప్పుడొచ్చావు అంటూ అప్పుడే అక్కడికొచ్చింది మను. ఇప్పుడే వదినా, ఎలా ఉన్నారు? బాగున్నాను అంటూనే తన భుజం చుట్టూ చెయ్యేసి, పద దర్శనం చేసుకుందు గాని అంటూ ఆమెతో పాటు తీసుకెళ్ళింది మను వైశుని. ఇప్పుడేం చేద్దాం నాన్నా? మనల్ని ప్రసాదం కోసం వచ్చారా అని అడిగాడు కదా, చెప్తా వాడి సంగతి అనుకుంటూ పళ్ళు నూరాడు రాజేంద్ర. వైశు, కాసేపు బయటికి వెళ్దాంరా, సరదాగా గడిపి వెళ్ళొచ్చు అంది యైషు.
అవును వైషు, మేమొచ్చినప్పటి నుండి నువ్వొక్కసారి కూడా బంగ్లాకి రాలేదు. ఏంటే ఆడపడుచుని తెగ కాక పడుతున్నారు అని అప్పుడే వచ్చింది అరుంధతమ్మ. అదేం లేదులే అమ్మమ్మ, ఇక్కడంతా జనాలున్నారుగా, సరిగా మాట్లాడడం కుదరదు, అందుకని రమ్మంటున్నా. పోని రావచ్చు కదమ్మా, అంతలా అడుగుతున్నారుగా అని గాయత్రి కూడా అంటే వీళ్ల వైపే వస్తున్న అభిని చూస్తూ, వద్దులే పెద్దమ్మా, నేనింటికి వస్తే పెద్దన్నయ్యకి ఇష్టముండదు అని చెప్పి తన బూజపుట్ట తీసుకుని ఓరగా అభిని చూస్తూ అక్కడి నుండి వెళ్లిపోయింది వైశాలి. మరుసటి రోజు మహాకుంభాభిషేకానికి ఊరందరికీ ఆహ్వానం అందింది. భోజనాలు నిర్వహిస్తున్న దగ్గర వంటకాలలో కలిసిపోయి వచ్చారు రాజేంద్ర మనుషులు. వంట వాళ్లంతా తలో పని మీద వెళ్లడంతో వచ్చిన వాళ్లు ఒకరి మొహాలొకరు చూసుకుని ఎవ్వరూ చూడకుండా వంటకాల్లో విషం కలుపుతుంటే ఒక్కసారిగా వాళ్లల్లో ఒకడు ఎవరో తన్నడంతో ఉడుకుతున్న షాంబార్లో పడిపోయాడు. వాడి అరుపుకి మిగిలిన వాళ్లంతా తలలు తిప్పి చూడడంతో ఎదురుగా హరవీర భయంకరుల్లా రామ్, అభి నిలువెత్తు రూపాలు కనిపించాయి. ఒక క్షణం షాక్ అయినా మళ్లీ సర్దుకొని గబగబా వాళ్ల చేతుల్లోని విషాన్ని వంటకాలలో కలుపుతుంటే వాళ్లకా ఛాన్స్ ఇవ్వకుండా అభి పక్కనే కాగుతున్న నూనెని కాలితో ఒక్క తన్ను తనడంతో అది కాస్త ఎగిరి వాళ్లందరి మీద పడింది. కింద పడ్డ వాళ్ళని ఒక్కొక్కటిని లేపి అక్కడున్న వంట సామాన్లతోనే ఒళ్లంతా రక్తం తేలేలా చావగొట్టి రక్తం కారుతున్న అందరినీ ఒకరి మీద ఒకరికి విసిరేశారిద్దరు. ఇంతలో ఎవరో లోపలికొస్తున్న శబ్దాలు వినిపించడంతో ఇద్దరు వాళ్ళందర్నీ కలిపి ఒక తాడుతో కట్టేసి చీకటి గదిలో పడేశారు. అభి వాళ్ల ముందు నీస్ మీద కూర్చొని, రేయ్, మిమ్మల్ని ఎవడు పంపించాడో నాకు బాగా తెలుసు. ఆ రాజేంద్రగాడు నెక్స్ట్ ప్లాన్లో భాగంగా ఇలాంటి పని చేస్తాడని ముందే ఊహించి మీకోసమే కాపలా కాశాం. అన్నయ్య, వీళ్ళనేం చేద్దాం? పోలీసులకు అప్పగిద్దామా? అభి సర్కాస్టింగ్గా నవ్వుతూ, ఈ 2 రోజులు అయిపోనివ్వు, తర్వాత వీళ్ళని ఎవరు పంపించారో వాడికే గిఫ్టుగా పంపిద్దాం అన్నాడు అభిరామ్. మను ఇంకా అవ్వలేదా అంటూ వచ్చింది రాధ. అయిపోయింది రాధా, చీర కట్టుకోవాలి, ఈలోపు నువ్వు పూజకు కావాల్సినవన్నీ తీసుకెళ్ళు అంటే సరేనంటూ బయటికెళ్ళింది. చుట్టూ చూడగానే ఎక్కడో దూరంగా ఆనంద్ ఉన్న గదిలో నర్స్ తప్ప బంగళా మొత్తం మీద ఒక్కరూ లేకపోవడం చూసి నెమ్మదిగా డోర్ లాక్ చేసి, మను, ఈరోజు పొరపాటున కూడా నా కృష్ణ పక్కన నిన్ను కూర్చొనివ్వను అనుకుని కన్నింగా నవ్వుకుంటూ వెళ్ళిపోయింది రాధ. కాని తనకి తెలియంది, తన పనులన్నీ రాఘవ నవ్వుతూ చూస్తూ, పిచ్చి రాధ, నీ జీవితాన్ని నీ చేతులతో నువ్వే సర్వనాశనం చేసుకుంటున్నావు. అది చాలక నీ కృష్ణ మనసులో నీ స్థానాన్ని పోగొట్టుకుంటున్నావు అనుకున్నాడు. కృష్ణ కృష్ణ అంటూ వచ్చిన రాధని చూసి ఫోన్ మాట్లాడుతున్న అభిరామ్ కట్ చేసి, ఏంటి రాధ అంటే, నిన్ను పిలుస్తున్నారు, వస్తున్నానంటూ అటు వెళ్ళగానే, కూర్చోండి బాబు అంటూ అభితో పూజ స్టార్ట్ చేశారు పూజారులు. బాబు, అమ్మ ఇంకా రాలేదా? మమ్మీ, మను ఎక్కడా? ఇంకా రాలేదేంటి? మీరు కానివ్వండి పూజారి గారు, తను వచ్చేస్తూ ఉంటుంది అనడంతో 10 నిమిషాల తర్వాత కూడా మను రాకపోవడంతో రాధ అభి పక్కనే కూర్చుంటూ, పూజారి గారు, తను రావడానికి కొంచెం లేట్ అయ్యేలా ఉంది, ఇలా ఇవ్వండి, ఈలోపు నేను చేస్తాను. అలా కుదరదమ్మా, ఇది భార్యాభర్తలిద్దరూ కలిసి చేయాల్సింది. అదేంటి పూజారి గారు, శ్రీరామనవమి రోజు రామయ్యను పేరు చెప్పి మీరు అమ్మవారికి తాళి కడతారు, అంత మాత్రాన తప్పైపోదుగా, ఇది కూడా అంతే, ఏమంటావు కృష్ణ అంటే శర్మ గట్టిగా, రాధా, అధిక ప్రసంగం ఆపి పైకిలే. నవ్వుతూ సరదాగా అన్నానులే నానా, ఎందుకంత కోపం, అయినా నా ప్రశ్నలో నిజముందిగా అంటే యశు కోపంగా, అది మా అక్క ఇక్కడ లేకపోతే తను వచ్చేస్తుంది, తమరు దయచేయండి. కాని యశు, రాధా, ఇక చాలు అని కౌసల్య కూడా అనడంతో, అబ్బా, ఏంటో సరదాగా మాట్లాడినా ఎవ్వరూ తీసుకోలేరు అని రాధ అనుకుంటుండగానే ఇంతలో రాఘవ డోర్ ఓపెన్ చేయడంతో, అభి అంటూ వచ్చింది మను. ఏంటమ్మా ఇంత లేటు? సారీ అత్తయ్య, లాస్ట్ మినిట్లో అమ్మ ఫోన్ చేస్తే లేట్ అయిపోయింది. ఇదేంటి, నన్ను డోర్ పోసాను కదా, ఇది ఫోన్ అంటుంటేంటి అని రాధ అనుకుంటుంటే, పర్లేదమ్మా, ఇప్పటికి లేట్ అయింది, కూర్చో అని అరుంధతమ్మ అనడంతో నవ్వుతూ అభి పక్కన కూర్చోగానే పెదవుల మీద నవ్వు చేరింది అభిరామ్కి. చూసావా మను, నా మనవడికి నువ్వు పక్కన కూర్చోగానే నవ్వొచ్చేసింది. అంతే కదమ్మా, మనం ఎంతమంది ఉన్నా ఆ శ్రీవారికి శ్రీ మహాలక్ష్మి తర్వాతే ఎవరైనా అనడంతో అందరూ నవ్వుకున్నారు. చిన్నబావా, మనిద్దరం కూడా పూజలో కూర్చుందామా? విసుగ్గా, పెళ్ళైన వాళ్లే పూజలో కూర్చోవాలి. అయితే ఓ పని చేద్దాం, పెళ్లికి కావాల్సిన సామానంతా ఇక్కడే ఉంది,
అక్క బావ వాళ్ళని పక్కకు జరిపేసి వాళ్ళ ప్లేస్లో మనం కూర్చుని ముందు మన పెళ్లి చేయమని చెప్తా. ఆ తర్వాత ఇద్దరం కలిసి పూజ చేద్దాం. ఎలా ఉంది ఐడియా? అనగానే తల మీద గట్టిగా ముట్టాడు. అబ్బా అంటూ తల రుద్దుకుంటూ, ఎందుకు బావ కొట్టావు? ఎంత చెప్పినా చెవి కోసిన మేకలా ఒక్కటే పాట పాడుతుంటే కొట్టడం కదే, చంపేయాలనిపిస్తుంది అని కోపంగా రామ్ అక్కడి నుండి వెళ్ళిపోతుంటే ఉక్రోషంగా చుట్టూ ఒకసారి స్కాన్ చేసి అందరూ ఎవరి పనుల్లో వాళ్ళుండడం చూసి ఫోర్స్గా రామ్ని గట్టిగా హత్తుకొని తన పంటిగాట్లు పడేలా ముద్దు పెట్టి, నన్నొదిలించుకోవడం నీ వల్ల కాదు అంటూ నవ్వుతూ అక్కడి నుండి పరిగెట్టింది యశు. ఏయ్ అంటూ తను పట్టుకోబోయినా తను దొరక్కపోవడంతో ఛ అనుకుంటూ బుగ్గ కంటిన ఎంగిల్ని తుడుచుకుంటూ చుట్టూ చూసి థ్యాంక్ గాడ్ ఎవరు చూడలేదు అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు రామ్. అత్తయ్య, అభి ఎక్కడ కనిపించట్లేదు అని మను అడిగితే ఇక్కడ అంటూ ఎదురయ్యాడు అభిరామ్. ఎక్కడికెళ్ళిపోయావు? ఎక్కడికెళ్ళాను, నీ ముందే కదా ఉన్నాను. చాలే పద, అక్కడ నిన్నందరూ పిలుస్తున్నారంటూ అతని చెయ్యి పట్టుకుని తీసుకెళ్తుంటే ఒక్కడుగు కూడా వేయకుండా నిలబడిపోయాడు. ఏంటి? తనని నవ్వుతూ పైనుండి కింద వరకు చూసి, ఏంటి ఈ 3 రోజుల్లో నన్ను టెంప్ట్ చేయాలని బాగా కంకణం కట్టుకున్నట్టున్నావు? కళ్ళు మాత్రం పైకెత్తి, నేను టెంప్ట్ చేస్తే అయిపోయేంత వీక్ పర్సన్ మా ఆయన కాదు. అబ్బో అవునా అంటూనే చుట్టూ ఒకసారి చూసి తనని దగ్గరికి లాక్కొని, నా మీద అంత నమ్మకమా? అంత కాదు, చెప్పలేనంత. ఆమె ముంగురులను సరిచేస్తూ, ముద్దొస్తున్నావు, ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. భయంగా, ఇది గుడి అభి, ఇది మంటపం అంటూనే దగ్గరికొస్తుంటే కృష్ణా అన్న రాధ గొంతుకు దూరం జరిగారిద్దరు. ఏంటి రాధా? మను, నిన్ను అమ్మమ్మ పిలుస్తున్నారు అనడంతో వస్తున్నా, అభి వెళ్దాం పదా అంటూ ఇద్దరు వెళ్ళిపోతుంటే కలిసున్న ఇద్దరి చేతులను చూస్తూ, ఒసే మను, నువ్వు పట్టుకున్న నా కృష్ణ చెయ్యి ఒక్కరోజే, తర్వాత నువ్వెంత గట్టిగా పట్టుకున్నా ఆ చెయ్యే నిన్ను విదిల్చి కొడుతుంది అనుకుంది రాధ. కుంభాభిషేకం 2వ రోజు పూర్తయి నైవేద్యపు వంట కూడా మోగి దాదాపు 2 గంటలు గడుస్తున్నా ఏ ఒక్కరి ఆర్తనాదం కాని ఏడుపులు కాని వినిపించకపోవడంతో ధను, ఏమైంది, ఒక్కడి చావు కేక కూడా వినిపించట్లేదని అడిగాడు రాజేంద్ర. ఏమో నాన్నా, నాకు అదే అర్థం కావట్లేదు. అర్థం కాకపోవడమేంటి, వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదా? లేదు నాన్నా, అసలు వాళ్ళింతవరకు రానేలేదు. పైగా ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుందంటూనే మరోసారి కాల్ చేశాడు ధను. రింగ్ అవుతుంది నాన్నా అని ధను అంటే అతని దగ్గర ఫోన్ లాక్కొని హలో అన్నాడు రాజేంద్ర. ఏంట్రా రాజీ, ఎంతమంది చచ్చారో కనుక్కుందామని కాల్ చేశావా అని అభి గొంతు వినిపించడంతో, అభి? ఎస్ నేనే రాజీ, విషం కలపడానికి పంపిన వాళ్ళందరినీ జాగ్రత్తగా దాచిపెట్టా. రేపటితో పూజలు అవ్వగానే నీకు పార్సిల్ చేస్తానని ఫోన్ పెట్టేశాడు. దాంతో రే అభి అని కోపంగా ఫోన్ని విసిరి కొట్టాడు రాజేంద్ర. తన ఇంటి మండువాలో ఈజీ చైర్లో ఊగుతూ అభి గదివైపు చూస్తున్న రాధ మనసులో, మను, ఈ ఒక్క రాత్రే నువ్వు అభితో కలిసుండేది. ఆ తర్వాత నిన్నందరూ చీతరించుకుంటారు. ఎలానో తెలుసా అంటూనే తన గుప్పిట విప్పగానే అందులో ఒక చిన్న కవర్లో తెల్లటి పొడిని అరచేతిలోకి వేసుకుని, ఇదేంటో తెలుసా? నీకోసం నేనెంతో కష్టపడి ప్రత్యేకంగా తీసుకొచ్చిన నాటుమందు. దీన్ని ఎందులోనైనా కలిపిస్తే అది తాగిన వాళ్లు మైకంగా మత్తుగా ఎక్కడున్నారో ఏం చేస్తున్నారన్నది కూడా మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారు. పైగా నీకింకో విషయం తెలుసా? ఇది తాగిన వాళ్ళు నిజాలన్నీ బయటపెడతారు. ఎలాంటి నిజాలో తెలుసా? నీ మాజీ ప్రియుడు రామ్ గురించి అన్ని విషయాలు బయటికి నీ అంతట నువ్వే చెప్తావు. పాపం రామ్ని ఇందులో ఇన్వాల్వ్ చేయకూడదు అనుకున్నా, బట్ సారీ రామ్, తప్పట్లేదు. మీ ఇద్దరికీ ఇది తాగించి ఒకే గదిలో ఉంచానంటే అని గట్టిగా నవ్వుకుంది రాధ. ప్రేమ ముదిరితే పిచ్చవుతుంది, దానికి నిలువెత్తు నిదర్శనం ఈ రాధ. మరి తను మారుతుందో, తను చేసే పని వల్ల ఏం జరుగుతుందో ముందు ముందు చూద్దాం. ఇదే టైంకి అభి రూంలో మోకాళ్ళు పైకి ముడుచుకొని తన పొడవాటి జడ మెలికలు తిరిగి జగనం వరకు జారితే నిద్రపోతున్న కళ్ళు అలసటని తెలుపుతున్నాయి. గువ్వపిట్టల బెడ్ మీద ముడుచుకొని నిద్రపోతున్న మనుని చూసి నెమ్మదిగా ఆమె పక్కన చేరాడు అభిరామ్. అలసిపోయావా బంగారం? నిద్దట్లోనే చాలా అభి, అందుకేనా కనీసం డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండా పడుకున్నావు? అతని మెడని ఖర్చుకుపోయి మత్తుగా హా అంటే, పోనీ నేను తీయనా? నవ్వుకొని ఆమెను అలానే హత్తుకొని తన ఆర్నమెంట్స్ని ఒక్కోటి రిమూవ్ చేసి సారీ తీయబోతూ ఆగిపోయాడు. ఏ మను, సరే మర్చుకో. వద్దబి, నాకు నిద్రొస్తుంది.
ఇలానే పడుకుంటే డిస్టర్బ్ ఫీల్ అవుతావు అంటున్నా తను లేవకపోవడంతో నవ్వుకుని ఆమె మెడ వరకు బెడ్షీట్ కప్పి తన ఫేస్ ని మాత్రమే చూస్తూ శారీ మాత్రం తీసి నైటీ వేసి తన పక్కన పడుకోగానే అలవాటుగా అభి గుండెని తలగడగా చేసుకుని నిద్రపోయింది మను. పొద్దుటే లేచిన మనుకి తన ఒంటి మీద నైటీ ఉండడం చూసుకొని తను నిద్దట్లో మాట్లాడిన మాటలన్నీ గుర్తొస్తుంటే బ్లౌజ్ పెట్టికోట్ అలానే ఉంచి శారీ మాత్రం చేంజ్ చేసిన అభి వ్యక్తిత్వానికి నవ్వుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది. 3 రోజుల ఉత్సవాలన్నీ ఇంకో 2 గంటల్లో పూర్తయిపోవడంతో దాదాపు ఊరి జనమంతా అక్కడే ఉండి కోలాహలంగా పండగ వాతావరణం నెలకొంది. అమ్మా మను, బ్రాహ్మణులకి బట్టలు తీసుకురావడం మర్చిపోయాం. అయ్యో అలాగా, నేనిప్పుడే వెళ్ళి తీసుకొస్తాను అత్తయ్య. కార్ తీసుకెళ్ళమ్మా. సరే అత్తయ్య అంటూ కారులో బంగళాకు బయలుదేరింది. రూమ్లో పెట్టిన ప్యాకెట్స్ అన్నీ తీసుకెళ్తుంటే తన పర్సులో ఉన్న అభి ఫోన్ ఆగకుండా రింగ్ అవుతుంటే అబ్బా, ఈయన ఫోన్ నా దగ్గర పెట్టి మర్చిపోయాడే అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే అవతలి వాళ్ల గొంతు వినపడగానే కనుబొమ్మలు ముడేసి మౌనమూర్తిలా మారిపోయింది మను. సరిగ్గా ఇదే టైంకి రాధ తను తెచ్చిన నాటుమందుని 2 గ్లాసుల పాలల్లో కలుపుతూ మను, ఇక నా నుండి కృష్ణని ఎవ్వరూ వేరు చేయలేరు అనుకుంది. దూరంగా శర్మతో మాట్లాడుతున్న రామ్ని చూస్తూ అండ్ రామ్, ఐఎమ్ సో సారీ. ఆ మనుని ప్రేమించినందుకు నీకు పనిష్మెంట్ తప్పదు. అయినా ఇది పనిష్మెంట్ కాదులే. ఇప్పటికీ నీ గుండెల్లో పదిలంగా దాచుకున్న నీ ప్రేమని శాశ్వతంగా నీ దగ్గరికి చేరుస్తున్నాను అని కసిగా అనుకుంది రాధ. విన్నారు కదా ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయితే ఎంత బాగుందో. మను అయితే బంగ్లాలో ఉంది, అభిరామ్ అయితే గుడి దగ్గరున్నాడు. మరి రాధ మను రామ్లకి కలిపి నాటుమందు తినిపించి ఏదో చేయాలని తాపత్రయపడుతుంది. మరి తను చేసిన ప్లాన్ ఎలా ఉండబోతుంది? తను అనుకున్నట్టే జరుగుతుందా లేకుంటే బెడిసి కొడుతుందా? చూద్దాం తదుపరి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో. అలానే ఫ్రెండ్స్, ఈ స్టోరీ చదువుతున్న వాళ్ళు దయచేసి నెక్స్ట్ ఎపిసోడ్ని మిస్ అవ్వకండి. చాలా పెద్ద మలుపు తిరగబోతుంది స్టోరీ. అదేంటో మీరు ఈ స్టోరీకి నచ్చినట్లయితే దయచేసి మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. స్టోరీ అయితే ఇంకా చాలా మలుపులు తిరగబోతుంది, అవి మీరు అస్సలు ఊహించలేరు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.